లార్డ్ అండ్ సేవియర్ దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆది కాండం నుంచి ప్రారంభించుకొని ద్వితీయోపదేశ కాండం వరకు మనం పూర్తి చేసుకున్నాం. 5 గ్రంథాలను పంచ గ్రంథాలు అని మనం అంటాం. ఇది మోషే ద్వారా రాయబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు. సో తర్వాత మనము చరిత్రలోనికి వచ్చాం. చరిత్రలో మొదటి భాగంగా యెహోషువ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయడం ప్రారంభించాం. యెహోషువ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ మనము యెహోషువ గ్రంథం పరిచయాన్ని చూసుకున్నాం. తర్వాత యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించుకున్నాం. సో దానిలోనికి వెళ్లే ముందు మరొకసారి ఈ యొక్క పాత నిబంధన గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి సులభమైనటువంటి విధానాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకున్నాలని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. సో 39 గ్రంథాలను మనం అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి ధర్మశాస్త్రము, మొదటి 5 గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం, దీన్ని మనం నేర్చుకున్నాం. రెండవది చరిత్ర, యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు 12 గ్రంథాలు. తర్వాత జ్ఞానమును గురించి 5 గ్రంథాలు, యోగు మొదలుకొని పరమగీతం వరకు. తర్వాత మేజర్ ప్రాఫిట్స్, పెద్ద ప్రవక్తలు 5 గ్రంథాలు ఉన్నాయి, యెషయా నుంచి దానియేలు వరకు. మరియు మైనర్ ప్రాఫిట్స్ 12 గ్రంథాలు ఉన్నాయి, హోషియా గ్రంథం నుంచి మలాకి వరకు. సో పంచకాండాలు మనం చూసుకున్నట్లయితే ఆది కాండంలో ఇజ్రాయేల్ ఒక జాతిగా పుట్టింది అబ్రహాము వంశము ద్వారా, అబ్రహాము దేవుడు ఏర్పరచుకుంటం ద్వారా. నిర్గమకాండంలో ఇజ్రాయేల్ జాతిని దేవుడు ఏర్పరచుకొని విమోచన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. లేవి కాండంలో గొర్రెపిల్ల రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు వారి పాపములు పరిహరించబడి దేవునికి దగ్గరయ్యారు, దేవునికి దగ్గరగా వచ్చారు. తర్వాత సంఖ్యాకాండంలో ఇజ్రాయేల్ ప్రజలు ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందింది, ఒక కంట్రీగా, ఒక దేశంగా గుర్తింపు పొందింది. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో దేవుని యొద్ద నుండి అమూల్యమైనటువంటి సందేశాలను, ఉపదేశాలను, ధర్మశాస్త్రము గురించిన డీటెయిల్డ్ ఉపదేశాన్ని వారు పొందుకున్నారు. కనాను దేశంలోని ప్రవేశించే ముందు ఆ కనాను దేశంలో వాళ్ళు ఎలాగ మెలగాలి, ఎలాగ ఉండాలి అనేటువంటి దాని గురించి వారు ఉపదేశం పొందారు. రెండవ తరం ఇజ్రాయలీలు ద్వితీయోపదేశ కాండంలో ఉపదేశాన్ని పొందుకున్నారు. సో ఈ యొక్క గ్రంథ ముఖ్య వచనాన్ని మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 11వ వచనం, మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోటకై 3 దినముల్లోగా మీరు ఈ యోర్దానును దాటవలను, గనుక ఆహారమును సిద్ధపరచుకోండి. ముఖ్యమైనటువంటి మాటను మనం చూసినట్లయితే స్వాధీనపరచుకునడం అనేటువంటిది ముఖ్యమైన మాట. యెహోషువ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొట్టమొదటిది యుద్ధాలు మరియు విజయాలు, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చూసుకుంటాం. తర్వాత కనాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలకు పంచిపెట్టడం, 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మరి విషయాలను మనం చూసుకుంటాం. మూడవ భాగము యెహోషువ యొక్క చివరి సందేశము, అమూల్యమైన సందేశము. మోషే వల్లే యెహోషువ కూడా ఇజ్రాయేల్ ప్రజలకు అమూల్యమైనటువంటి సందేశాలను చేసి ఉన్నారు. అది 23వ అధ్యాయం, 24వ అధ్యాయం ఆ విషయాలు మనం చూసుకుంటాం. సో ఇప్పుడు మనము మొదటి భాగంలో ఆల్మోస్ట్ మనం చివరికి వచ్చి ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే యుద్ధాలు విజయాలు అనేటువంటి మొదటి భాగంలో మనము దేవుడు యెహోషువను బలపరచడాన్ని మనం చూసుకున్నాం. ఏమని బలపరిచాడు? యెహోషువ, మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైందును, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. భయపడకము, జడియకము, దిగులు పడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నీవు కనానును స్వతంత్రించుకొని ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దాన భూమిని పంచిపెడతావు అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రంలో ధ్యానించు, దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగవద్దు. ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకున్నట్లయితే నీకు మేలు కలుగుతుంది అని అంటారు. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం అద్భుతమైనటువంటి మాట. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము
8వ వచనం చదవండి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకుకు యాకోబులకు వారి తర్వాత వారి సంతానమునకు ఇచ్చి శంకర్, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను 9 కూడా చదువు. నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు యెహోషువను బలపరుస్తూ అంటున్నాడు, ఈ ధర్మశాస్త్రమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు. సో రహస్యం ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు రహస్యం చెప్తా ఉన్నాడు. మనల్ని మనం వర్ధిల్ల చేసుకోవాలని అంటే, మనం అభివృద్ధి చెంది ఫలించాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. మంచిగా చక్కగా ప్రవర్తించాలి అంటే మనకు వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తే మనం వర్ధిల్లుతాం. వాక్యంని ధ్యానిస్తే మనం మంచిగా ప్రవర్తిస్తాం. సో ఇంకా 7వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. యెహోషువ చక్కగా ప్రవర్తించాలంటే ఏం చేయాలి? దేవుడు బోధించినటువంటి ధర్మశాస్త్రం నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒకవైపు బలపరుస్తూ ఉన్నాడు, రెండో వైపు యెహోషువ ఎలాగూ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి చక్కగా ప్రవర్తించాలి, కుడి ఎడమకు తొలగకూడదు, ఆయన వర్ధిల్లాలి, ఆయన మార్గం వర్ధిల్లాలి అని అంటే దానికి విజయ రహస్యం చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ట్రూ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో కూడా ఇది సత్యము. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో, దేవుని కట్టడలను విధులను అనుసరించి నడుచుకుంటామో, వాక్యంను ధ్యానిస్తూ ఉంటామో, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఉంటామో, నిశ్చయముగా దేవుడు మన మార్గములను వర్ధిల్ల చేస్తాడు, మన త్రోవలను సరళము చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మంచి వ్యక్తులుగా చేస్తాడు. ఏమంటున్నాడు? నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చక్కగా ప్రవర్తించాలి అని అంటే సన్మార్గం మనకు తెలియాలి. ఆ సన్మార్గం మనకి ఎక్కడి నుంచి తెలుస్తుంది? దేవుని యొక్క జీవ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథమే మనకు సన్మార్గాన్ని, సత్య మార్గాన్ని, చక్కనైన మార్గాన్ని మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ద్వితీయోపదేశ కాండంలో అనేక విషయాలు చూసుకున్నాం, నిర్గమాకాండంలో అనేక విషయాలు చూసుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, సామాజిక సూత్రాలు మనం చూసుకున్నాం. వారి మీదకి ఆశీర్వచనంలో దీవెని వచనం రావాలంటే వారు ఏం చేయాలో చూసుకున్నాం. శాపవచనములు మరి వారి మీదకి ఎప్పుడు వస్తాయి? అవిధేయత చూపించినప్పుడు వస్తాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా మనం అదే చూసుకున్నాం. మొట్టమొదటి వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రింద వాడుగా ఉండవు. క్రైస్తవ జీవిత విజయ రహస్యం ఏంటంటే దేవుని వాక్యంను ధ్యానించాలి, దేవుని వాక్యంను బోధించాలి, దేవుని వాక్యంను అనుసరించి నడుచుకునాలి. దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఎల్లప్పుడూ దేవుని యొక్క నామస్మరణలో మనం ఉన్నప్పుడు, వాక్య స్మరణలో ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క జీవిత విజయ రహస్యములు. తర్వాత దీనిలో రెండో భాగంగా యెహోషువ ఇశ్రాయేలీయులను యొర్దాను నది దాటించడానికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారికి చెప్తా ఉన్నాడు,
మనము ఈ యొక్క యోర్దాను నదిని దాటాలి, కాబట్టి మీరు సిద్ధపడండి అంటున్నాడు. తర్వాత తర్వాత ఏమంటున్నాడంటే రూబేనీయులను గాదీయులను అర్ధగోత్రపు మనుష్య వారిని కూడా సిద్ధపరుస్తా ఉన్నారు. ఇదిగో మీరు యోర్దానికి తూర్పు దిక్కున మీరు బాషాను దేశమును హెష్బోను దేశమును మీరు స్వతంత్రించుకొని మీరు అక్కడ స్థిరపడి ఉన్నారు. అయితే మీ సహోదరులు యోర్దానుకు పడమటి వైపునున్న కనానును స్వతంత్రించుకునే వరకు మీరు వారితో కూడా ఉండాలి, వారితో యుద్ధము చేయాలి అని వారిని ప్రోత్సహిస్తారు. వారు కూడా సహకరిస్తారు. అవును, మోషేకి తోడైనట్టు దేవుడు నీకు తోడైను గాక, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మేము కూడా వచ్చి మీతో యుద్ధం చేస్తా ఉంటాం. ఇది మనకు మొదటి అధ్యాయంలో కనపడేటువంటిది. మొదటిది దేవుడు యెహోషువను బలపరుస్తాడు. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటడానికి సిద్ధపరుస్తూ ఉంటాడు. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే రాహాబు అనేటువంటి ఒక స్త్రీ వేగులు వారిని, ఇద్దరు ఇజ్రాయేలీల వేగులు వారిని దాచిపెట్టి వారిని కాపాడుతుంది. సో ఆవిడ ఒక వేశ్య, అయితే ఆవిడ ఎంత విశ్వాసరాలో మనం చూసుకున్నాం. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కుటుంబం అంతా రక్షించబడినట్లుగా మనం చూసుకున్నాం. అంటే ఇక్కడ మనల్ని పరిపాలించేటువంటి వారు, లేకపోతే మన పై అధికారులు మనకి ఏదైనా చేయమని చెప్పినప్పుడు మరి అది దేవుని చిత్తమా కాదా మనం తెలుసుకున్నాలి. ఒకవేళ దేవుని చిత్తమైనప్పుడు, అది సాధారణమైనప్పుడు మనం చేయాలి. అయితే దేవుని చిత్తం కానప్పుడు దేవుని చిత్తం మీద అదే మనం చేయాలి. దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ రాహాబ్. అట్ ది సేమ్ టైం రాహాబ్ బై ఫెయిత్ రాహాబ్ hid the spies and saved them, and thereby Israel saved the entire household of Rahab. రాహాబు యొక్క కుటుంబస్తులందరినీ కూడా రక్షించున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ దేవుడైన యెహోవా ఆయన ఆకాశమును భూమిని సృష్టించిన వాడు, ఆయన ఎదుట ఏ మనుషుడు నిలువలేడని నేను రూఢిగా నమ్ముచున్నాను. విశ్వాసం చూపించింది, రక్షించబడింది. తర్వాత ఇజ్రాయేలీలు, నాలుగవ పాయింట్ ఏంటంటే ఇజ్రాయేలీలు యోర్దాను నదిని దాటారు. యోర్దాను నది దాటే ముందు యెహోషువ వారిని 3 దినములు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకునండి, పరిశుద్ధపరచుకునండి, మీ వస్త్రంలో మార్చుకునండి అన్నాడు. వారు సిద్ధపడ్డారు. యాజకులను మందసం తీసుకొని ముందు వెళ్ళమని చెప్పాడు. దానికి దాదాపుగా 2000 మూరల దూరం నుండి ఇజ్రాయేల్ ప్రజలు నడవమని చెప్పాడు. ఆ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క యాజకుల పాదాలు యోర్దాను నది నీళ్లకు తాగుతాయో వెంటనే ఆ యొక్క యోర్దాను నది ప్రవాహం ఆగిపోతుంది. ఆదాము అనేటువంటి ఒక చోట ఆగిపోతుంది. అక్కడ నీళ్లు రాశిగా నిలబడతాయి, మధ్యలో ఆరణ్యాలు వచ్చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని మందసము వారికి ముందుగా వెళ్తున్నది. సో ఆ మందసము, ఈ ఫోటోగ్రాఫర్ మనం చూసినట్లయితే ఆ యొక్క మందసమును పట్టుకుని యాజకులు అక్కడ నిలబడతారు. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు 6 లక్షల మంది ఆరణ్యాలు నడిచిపోతారు. సారీ, మోర్ దాన్ 24 lakhs పీపుల్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆరణ్యాలను దాటిపోయారు. ఆ దినాల యోర్దానును దాటాలంటే ఎంతో సమయం పట్టేది, చాలా సమయం పట్టేది, కొన్ని రోజులు పట్టేది, వారం కూడా పట్టవచ్చు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల మంది యోర్దాను నదిని దాటారు. అది యోర్దాను నది దాటము, ఆ తర్వాత దాటిన తర్వాత దానిలో నుంచి 12 రాళ్ళు నిలబెట్టి అక్కడ ఒక రాశిగా పెట్టమని చెప్తాడు యోర్దాను నది మధ్యలో. తర్వాత మరొక 12 రాళ్ళను తీసుకొని గిల్గాలులో స్తూపాలుగా నిలబెట్టమని చెప్తాడు. సో అవి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సాదృశ్యంగా మనం చూసుకున్నాం. మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మనం కూడా క్రీస్తు కూడా మనం తిరిగి లేపి మనకు మరి ఆయన ఒక నూతన జీవితాన్ని ప్రసాదించారు. దానికి సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు సున్నతి చేయబడింది. సున్నతిగిరి అనే ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలకు, 2వ తరం ఇజ్రాయేల్ ప్రజలకు యెహోషువ సున్నతి చేయమని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత పస్కా పండుగను ఆచరించారు. అబీబు నెల 14వ తారీఖున పస్కా పండుగను ఆచరించారు. మన్నా ఆగిపోయింది. వారు కనాను దేశ పంటను వారు తిన్నట్లుగా మన వాక్యంలో చూస్తాం. తర్వాత యెరికో పట్టణం మీద వారు దాడి చేశారు.
7వ పాయింట్ ఎరికో పట్టణం. ఎరికో పట్టణం ఎట్లా దాడి చేశారు? దేవుడు వారికి ఒక ప్రణాళిక ఇచ్చారు. 7 దినాలు మీరు ఒక్కొక్కసారి ఆ పట్టణం ప్రాకారం చుట్టూ తిరగాలి. సో 7వ దినం 7 మార్లు తిరగాలి. అప్పుడు యాజకులు యెహోషువ వారిని పెద్దగా బోర్లు ఊదమని చెప్పినప్పుడు వారు పెద్దగా బోర్లు ఊదుతారు. అందరూ బిగ్గరగా కేకలు వేయాలి. యెహోవా ఈ పట్టణం మనకు అప్పగించి ఉన్నాడు, యెహోవాకి విజయమని బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆ పట్టణ ప్రాకారపు గోడలు కూలిపోయినాయి. మనం చూసుకున్నాం ఆ పట్టణ ప్రాకారం ఎంత బలమైనదో. ఆ యొక్క పట్టణపు ప్రాకారపు గోడ మరి 20 అడుగుల కంటే ఎత్తైనదని, ఇంకా 20 అడుగుల వెడల్పు ఉంటుందని, ఆ తర్వాత అది చాలా బలమైన కట్టడం అని చూసుకున్నాం. సో ఇజ్రాయేలీయులు వీరికి భయపడి ఏం చేశారు? ద్వారం కూడా మూసేశారు. గుమ్మంలో మూసివేసి ఎవరో వెలుపలికి రాకుండా బయటికి రాకుండా పకడ్బందీగా వారు మూసివేశారు. అయినా కూడా దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయేల్ ప్రజలకు జయాన్ని అనుగ్రహించున్నారు. యుద్ధోపకరణాలు లేవు, ఆయుధాలు లేవు, ఆరుతేరిన సైనికులు లేరు, రథాలు లేవు, గుర్రాలు లేవు, కానీ మందసం వారితో కూడా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి వారితో కూడా ఉన్నది. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు us టుడే, that if the Lord is with us, who can be against us? If the Lord is for us, who can be against us? ఆయన మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీ పక్షం నా పక్షం ఉన్నాడు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా మందసం ఉన్న దేవుని సన్నిధి ఉంది కనుక వారు జయించారు. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫస్ట్ వారు జయించినటువంటి పట్టణం ఎరికో. ఎరికోని జయించిన తర్వాత ఆ దగ్గరలోనే మరొక పట్టణం, హాయి అనేటువంటి పట్టణం ఉన్నది. హాయి పట్టణంను కూడా వారు జయించవలసి ఉన్నది. అయితే ఇక్కడ హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొద్ద కనిపెట్టలేదు. ప్రాకారపు గోడ ఎట్లా కూలిపోయింది? ఎరికో ప్రాకారపు గోడ కూలిపోవడానికి కారణం ఎవరు? దేవాతి దేవుడే. దేవుడే కూల్చివేశారు. దేవుడే వారికి ప్రణాళిక చెప్పారు. వారు జస్ట్ నిలబడ్డారు అంతే, ప్రదక్షిణ చేశారు అంతే. అయితే దేవాతి దేవుడే ప్రాకారపు గోడను కూల్చారు. అయితే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లే ముందు దేవుని యొక్క విచారణ చేయలేదు. వారి ఆలోచించుకొని హాయి పట్టణం చూసి వద్దాం అనే వేగులు వారిని పంపించారు. వారు వెళ్ళి చూసి వచ్చారు. చూసి వచ్చి 2500 నుంచి 3000 మంది సైనికులు చాలు, అది చిన్న పట్టణం, అందరూ వెళ్ళవసరం లేదు అని ఒక సమాచారం ఇచ్చారు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క గూడెంలో, సమాజంలో ఏమి ఉన్నదో దేవుని యొద్ద కనిపెట్టకుండా, దేవుని అడగకుండా వారు 3000 మందిని పంపించారు. 3000 మందిని పంపిస్తే హాయి పట్టణం చేతులు దారుణంగా ఓడిపోయి పారిపోయి వస్తారు. అందులో 36 మంది ఇజ్రాయేలీ సైనికులు చనిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద కనిపెట్టకుండా, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోనకుండా, ప్రణాళికను తెలుసుకోనకుండా, ప్రభా ఈ పట్టణం మీదకి మేము వెళ్ళాలి వద్దని అనుకోకుండా, ఒకసారి విజయం వచ్చింది, మనం ఎవరినైనా ఓడించగలం అనేటువంటి వారి యొక్క సొంత ఆలోచన చొప్పున వారు యుద్ధానికి వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ వారికి యుద్ధంలో ఓటమి ఎదురైంది. గొప్ప పట్టణము ఎరికో పట్టణాన్ని జయించారు, కానీ చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయారు, ఓడిపోయారు. వెంటనే యెహోషువకు బాధ కలిగింది, ఏడ్చాడు. యెహోషువ గోని పట్టుకొని మరి ధూళి పోసుకొని, ప్రభువా యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మోషే దేవా, మీ ఆజ్ఞ మేరకే మేము ఇచ్చాము. మమ్మల్ని ఎందుకు నువ్వు యోర్దాను నదిని దాటించావు? మమ్మల్ని ఎందుకు అరణ్యం గుండా మార్గం నడిపించావు? హాయి చేతులు ఓడిపోవటానికా? ప్రభువా మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని క్షమించుము, మాకు తెలియచేయము, మేము ఎందుకు ఓడిపోయాము
అని ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని యొక్క మొరపెట్టాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10, 11 వచనాలు. 10, 11, 12 వచనం. యెహోవా ఇట్లా నేను లెమ్ము, నువ్వెలా ఇక్కడ ముఖం మేలు మోపుకుందువు. ఇజ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమే దాన్ని కొంత తీసుకొని దొంగలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నిండకుండా మీరు వారి నిర్మూలన చేసేదనే తప్ప నేను మీతో తోడే ఉండనన్నాను. 13 వచ్చదు. నువ్వు లేచి జనులను శుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైనదొక్కటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. రైట్. సో యెహోషువకు దేవుడు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు, ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. ఆ పాపం ఏంటంట? శపితమైన దాన్ని కొంత తీసుకొని బొంకి తమ సామాన్లో ఉంచుకొని ఉన్నారు. అందుకని మీ శత్రువులు ఎదుటి మీరు నిలవలేకపోయారు. సో నిలవలేకపోయారు. మీరు, దేవుడు స్పష్టంగా చెల్లిస్తున్నాడు, మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని స్పష్టంగా చెప్పేశాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పాపాన్ని సహించడు. దేవుడు ఆజ్ఞ అతిక్రమించే వారిని సహించడు. ఈ దినాల్లో మనకు కృప ఉన్నది కనుక మనం పశ్చాత్తాపడిన వెంటనే మనకు క్షమాపణ దొరుకుతుంది. వాక్యం సరి చేసుకుంటున్నాం కనుక మనకు క్షమాపణ ఉంటుంది. కానీ ఆ దినాల్లో ముళ్ళుకు ముళ్ళు, పంటికి పన్ను, పాపము చేస్తే శిక్ష అనుభవించవలసినదే. అందుకని యెహోషువకు చెప్తా ఉన్నా, యెహోషువ, నీ సమాజంలో నుండి, మీ గుడారంలో నుండి పాపమును తొలగిస్తే కానీ నేను మీతో కూడా రాను, మీ మధ్య ఉండను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటేనే మనకు జయము. దేవుడు మనతో లేకపోతే మనకు అపజయం. దేవుడు అసలు మనతో ఉన్నాడా లేదా అనేటువంటిది మనం నిశ్చయించుకున్నాలి. ఎప్పుడు కూడా మనం పరీక్షించుకున్నాలి, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నాలి. మనము దేవునికి యోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామా? తెలియని రహస్య పాపం ఏదైనా మనలో ఉంటుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం ఉన్నట్లయితే దేవుడు మనతో కూడా ఉండడు. మనం హెచ్చరిస్తా, మనం విడిచిపెడతా, మనం హెచ్చరిస్తా, మనల్ని సరి చేసుకోమని వాక్యం ద్వారా, దేవుని దాసుల ద్వారా హెచ్చరించినప్పుడు మనం సరి చేసుకున్నాడు. సో ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. యెహోషువేమో ధూళి పోసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, యెహోవా, మమ్మల్ని నశింపు చేయుటకు, అమోరీయుల చేతులు నశింపు చేయడానికి తీసుకొచ్చావా? మేము ఎందుకు ఓడిపోయాం అని కేకలు వేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నీ గుడారంలో, నీ సమాజంలో పాపం ఉన్నది, దాన్ని తీసేయి, మీరు పరిశుద్ధపరచుకునండి, నేను మీతో కూడా ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యాలు చాలా స్పష్టం. మనం అనుకోవచ్చు, దేవుడు ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడు కదా, కనాను స్వాస్థ్యం ఇస్తా అన్నాడు కదా, సరే ఇజ్రాయెల్ తప్పు చేసినా కూడా దేవుడి నిబంధన ఎందుకు మీరుతున్నాడు? ఓడించి ఇచ్చేయచ్చు కదా, యెహోషువకు తర్వాత చెప్పవచ్చు కదా అని అనుకోవచ్చు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, God is the God of sovereignty. God is the God of righteousness. God is the God of sincerity. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ఎవరు పాపం చేసినా శిక్షించేటువంటి వాడు. ఇక్కడ ఇజ్రాయెల్ని శిక్షించాడా లేదా? ఓడిపోయి పారిపోయి తిరిగి వచ్చారు, 36 మంది చనిపోయారు. అప్పుడు యెహోషువ వెంటనే రంగంలోకి దిగాడు. ప్రభువా, నేను ఎలా చేయాలి?
ఎవరు పాపం చేసిందంటే గోత్రాలు చొప్పున వారిని ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకురమ్మన్నాడు. సో వారి వరుస క్రమంలో తీసుకొచ్చినప్పుడే యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రం వచ్చినప్పుడు దేవుడు చెప్పి, ఇదిగో ఈ వంశంలో పాపం చేసిన వ్యక్తి ఉన్నాడు అన్నాడు. ఆ పాపం చేసిన వ్యక్తి ఎవరు అని దేవుడు చూశాడు. యెహోషువ గమనించాడు. యెహోషువ గమనించినప్పుడు ఆ వరుస క్రమం పెట్టి చూసినప్పుడు యూదా గోత్రంలో ఒక వ్యక్తి కనబడ్డాడు. అతని పేరు ఆకాన్. ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఎరికో పట్టణంలో ఏమీ తీసుకొని రావద్దు అని చెప్పినప్పుడు ఆయన ఆ మాటను ఉల్లంఘించి, ఆ నిబంధనను మీరి, ఆజ్ఞని మీరి ఆయన ఏం చేశాడు? బంగారు కమ్మి శ్రేష్టమైనవి తీసుకొని, దోపుడు సొమ్మును తీసుకొని వచ్చి తన గుడారం లోపల దాచిపెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుడారం లోపల దాచిపెట్టి ఎవరికి తెలియకుండా పెట్టాడు. కానీ దేవుడికి తెలియదా? అననీయ సప్ఫీరాలు కూడా అబద్ధం ఆడారు, కానీ దేవునికి తెలియలేదా? వారి గ్రామస్తులకు తెలియకపోవచ్చు, లేకుంటే వారి ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, తోటి అపోస్తలులకు శిష్యులకు తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు చూడలేదా? దేవుడు పేతురుకు చెప్పలేదా? వెంటనే వారి మీద శిక్ష వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఆకాను ఏం చేశాడు? బంగారు కమ్మిని మరియు కొంత దోపుడు సొమ్ముని తీసుకొని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని తీసుకొని, మరియు దోపుడు సొమ్మును మంచి సేనారు వస్త్రములను తీసుకొని 21వ వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిను తీసుకొని గుడారంలో దాచిపెట్టాను అని చెప్పాడు. అతను రుజువైనప్పుడు, దేవుడు అతని పేరు చెప్పినప్పుడు అతను ఒప్పుకున్నాడు, చెప్పాడు. అప్పుడు వెంటనే యెహోషువ తన సేవకులను పంపించి అది తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒకటే చెప్పాడు, అలాంటి వారిని సమాజంలో నుంచి నిర్మూలించు, మిగతా వారికి భయం కలుగునట్లు. కానీ వెంటనే ఏం చేశాడు? ఆయన్ని ఆకోర్ లోయలోకి తీసుకెళ్లారు. ఆకోర్ లోయలోకి తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి వారిని చంపి అగ్నితో కాల్చివేశారు. ఆకాను కుటుంబం అంతా కూడా చనిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిక్ష వారి మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు అని, ఇప్పుడు ఎలా మీరు యుద్ధానికి, నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పారు. మరియు వారికి యుద్ధ ప్రణాళికను కూడా ఆయన తెలియజేశారు. సో ఆ విధముగా వారి ఓటమికి కారణము ఇజ్రాయేల్ సమాజంలో పాపం ఉన్నది. ఒక వ్యక్తి పాపం చేస్తే దాని ప్రభావం సమాజం అంతా మీద పడుతుంది. సంఘంలో కూడా ఒక వ్యక్తి అయోగ్యుడైతే, మరి పాపి అయితే, పాపం, అన్యాయం, అక్రమం సంఘంలో చేస్తే దాని ప్రభావం సంఘం మీద పడుతుంది. ఆ వ్యక్తి ద్వారా సాతాను సంఘంలోకి వస్తాడు. ఎలాగైతే ఆకాను ద్వారా పాపం అనేటువంటిది అపవాది ఇజ్రాయేలు సమాజంలోని తీసుకొచ్చారో, అలాగే సంఘంలోని తీసుకొచ్చి సంఘంలో గలిబిలి చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దట్స్ వై యూ హ్యావ్ టు ప్రే ఫర్ ది చర్చ్. సంఘం కొరకు ప్రార్థించాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని శుద్ధీకరించుకున్నాలి. ఆ తర్వాత దేవుడు 8వ అధ్యాయంలో హాయి పట్టణంలోనికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళమని చెప్పి ఏం చేశాడు? వారికి యుద్ధ ప్రణాళికను కూడా సెలవిచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు? అందరు యుద్ధానికి వెళ్ళాలని చెప్పాడు. ఎవరు కూడా ఆగొద్దు, అందరు యుద్ధానికి, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి వెళ్ళు అని చెప్పాడు. మొదటి వచనంలో చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశంను నీ చేతికి అప్పగించి ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక ప్రణాళిక ఇచ్చాడు. మీరు 2 దళములుగా ఏర్పడండి, 2 ట్రూప్స్గా ఏర్పడండి. ఒక 5,000 మంది వెళ్ళి దానికి హాయి పట్టణం పశ్చిమను వెళ్ళి ఆ చెట్ల పొదల్లో దాక్కొని ఉండండి. మరొక దళము మేము వారికి ఎదురుగా వెళ్తాం, అంతకుముందు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వారితో యుద్ధం చేయడానికి వెళ్ళినట్టు వెళ్తాము. అయితే మేము అక్కడి నుంచి పారిపోయి వస్తాం, మేము నటిస్తాం. అప్పుడు వారు మమ్మల్ని తరమడానికి వెంబడిస్తూ హాయి పట్టణాన్ని విడిచి పురుషులందరూ, యుద్ధ సన్నద్ధులందరూ బయటకు వస్తారు. అప్పుడు ఆ చెట్ల పశ్చిమ దిక్కున చెట్ల పొదల్లో దాగుండి మీరందరూ కూడా హాయి పట్టణంకి వెళ్ళి సమస్తను నశింపు చేసి దాన్ని అగ్నితో కాల్చివేయండి అని అంటారు.
సావిధంగా దేవుడు ఒక ప్రణాళిక ఇస్తాడు. అలాగనే యెహోషువ చేస్తాడు. వీరు వెళ్ళి పశ్చిమ దిక్కున చెట్ల పొదలు ఉంటారు, ఇంకొక ట్రూప్ ఏమో ఎదురుగా వెళ్తారు. ఇదిగో మరలా ఇజ్రాయేలీయులు యుద్ధం మీదకి వస్తున్నారు, వారిని మనం ఆల్రెడీ ఓడించున్నామని ధైర్యంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వారిని వెంబడిస్తారు. వీళ్ళు పారిపోయినట్లు పారిపోతారు. అక్కడ వెనుకవైపు ఉన్న పశ్చిమ దిక్కున ఉన్న పొదల్లో ఉన్న వారు వచ్చేసి పట్టణాన్ని నశింపు చేసి కాల్ చేస్తారు. అప్పుడు ఒక్కసారిగా ఈ పట్టణస్తులు మరి భయక్రాంతులకు గురైపోతారు. సో ఆ పట్టణంలో నుంచి వచ్చి పట్టణంలో కాల్చిన వారు వీరిని వెంబడిస్తారు. తర్వాత పారిపోయినట్లు నటించిన వారు వెనక్కి తిరిగి మరలా వారిని వెంబడించి హతం చేస్తారు. అప్పుడు వారిరువురు మధ్యలో, 2 ట్రూప్స్ మధ్యలో, 2 దళాల మధ్యలో ఇరుక్కుపోతారు. ఆ విధంగా వారందరినీ కూడా ఇజ్రాయేలు సంహరిస్తారు. ఒక్కరు కూడా మిగలరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దినమున దాదాపుగా 12,000 మంది పురుషులను చంపివేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏబాలు పర్వతము, గెరిజీం అనే 2 పర్వతాలు ఉంటాయి. 2 పర్వతాల మీద దేవుడు వాళ్ళని వెళ్ళమని చెప్తాడు. 6 గోత్రాల మందిని ఒక పర్వతం మీదకు, 6 గోత్రాల మంది ఇంకో పర్వతం మీదకి వెళ్ళమంటాడు. సో మొదటిగా ఏబాలు పర్వతం మీదకి వెళ్ళి బలిపీఠమును కట్టమంటాడు. అక్కడ చక్కని రాళ్లతో బలిపీఠం కట్టమంటాడు. ఇనుముతో కానీ చెక్కిన చెక్కతో కానీ వద్దంటాడు. తర్వాత దాని మీద దహన బలులు, సమాధాన బలులు అర్పించమంటాడు. అర్పించిన తర్వాత అక్కడ మోషే చెప్పినట్లుగా అక్కడ శాప వచనములు పలుకమంటాడు. ఏం శాప వచనములు? ఎవరెవరైతే దేవుని ఆజ్ఞని ఏ విషయంలో అయితే మేరతారో వారి మీదకు శాప వచనములు వస్తాయి అన్నప్పుడు వారందరూ ఆమేనని పలకాలి. మనం ద్వితీయోపదేశకాండంలో మాటలు చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఏబాలు కొండ మీద నిలవబడి వారు చెప్పాలి. ఏ మాటలు చెప్పాలి? 27వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, 13వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రం వారు శాపవచనం పలుకుటకై ఏబాలు కొండ మీద నిలబడ్డారు. ఎవరు శాపగ్రస్తులు? యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని, అంటే విగ్రహములను చేసుకునేవాడు, దేవుణ్ణి మరచి విగ్రహాలను పూజించేవాడు శాపగ్రస్తుడు అని ప్రకటించాలి. అప్పుడు అందరూ ఆమేన్ అనాలి. తన తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని పలకాలి. తన పొరుగువాని సరిహద్దును రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడు. గుడ్డివాని త్రోవను తప్పించేవాడు శాపగ్రస్తుడు. పరదేశికి గాని, తండ్రి లేని వారికి గాని, విధవరాలకి గాని న్యాయం తప్పి తీర్చువాడు శాపగ్రస్తుడు. తన తండ్రి వారితో శయనించువాడు, తన తండ్రి కోకను విప్పినవాడు శాపగ్రస్తుడు. ఏ జంతువుతో నేను శయనించేవాడు శాపగ్రస్తుడు. సో ఈ విధముగా కొన్ని మాటలు ఇక్కడ రాయబడినాయి. ఏబాలు పర్వతం మీద ఏం చేశారంటే ఒక రాయిని పెట్టి దాని మీద 10 ఆజ్ఞలు రాశారు. తర్వాత ఈ మాటలన్నీ వారు ప్రకటించాలి. దేవుడు వారికి చెప్పాడు, మోషే ద్వారా తెలియచేశారు. వారు అలాగూ ప్రకటించి అందరూ ఆమేన్ అన్నారు. తర్వాత గెరిజీం పర్వతం మీద దీవెని వచనములు పలకాలి. ఈ దేవుడైన యెహోవా మాట విని ఆయన ఆజ్ఞ నుంచి అనుసరించి నడుచుకుని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును అవి పలికారు. దేవుని వాక్యం నెరవేరింది అక్కడ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు హాయి పట్టణం మీద జయాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు ఎరికో పట్టణాన్ని జయించినప్పుడు వారిలో తెలియనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మీయ గర్వం అనేటువంటిది వచ్చింది. దేవుని యొద్ద కనిపెట్టలేదు. వారు సొంతగా ప్రణాళిక వేసుకొని మీరు వేగులు వారుగా వెళ్ళి చూసిరండి అని 2005 వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇది చిన్న పట్టణము, 2500 నుంచి 3000 మంది సైనికులు వెళ్తే దాన్ని ఓడించి వస్తారు, అందరూ వెళ్ళవసరం లేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే వారు ఇజ్రాయేలు సమాజంలో పాపం ఉన్నదని గ్రహించలేకపోయారు, కనుక ఓడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని, ఒకవేళ యాజకులను సమకూర్చి మందసం దగ్గరకు వచ్చి దేవుని వద్ద కనిపెట్టి, ప్రభా మాకు ఎరుకో పట్టణం మీద జయాన్ని ఇచ్చావు, నీకు వందనాలు, ఇదిగో హాయి పట్టణం మీదకి మేము వెళ్ళాలా వద్దా, ఎలాగ వెళ్ళాలి, మా ప్రణాళిక చెప్పు అని ప్రార్థించినట్లయితే దేవుడు వారికి బయలుపరచి ఉండేవాడు. ఇదిగో మీ సమాజంలో పాపం ఉన్నది, ఆకాను రూపంలో పాపం ఉన్న దాన్ని తొలగించని చెప్పేవాడు. లేకుంటే 3000 మంది సరిపోరు, యుద్ధం చేయగలిగిన వారందరూ కూడా వెళ్ళండి అని చెప్పేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని యొద్ద కనిపెట్టకుండా చిన్నదే అని చెప్పి మన సొంతగా మనం చేసినట్లయితే మనము ఓడిపోయేటువంటి వారం ఉంటాం. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ నీ గుడారంలో ఉన్నటువంటి పాపమును తొలగించు, సర్వాంగ కవచం ధరించుకొని యుద్ధమునకు వెళ్ళు అంటున్నాడు. దేవుని ప్రణాళికతో వెళ్ళు, అప్పుడు నీకు జయం వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు రోడ్ మ్యాప్ ఇచ్చాడు, ప్రణాళిక ఇచ్చాడు, శుద్ధీకరించాడు. అప్పుడు ఆయి పట్టణం మీద జయం వచ్చింది. వాట్ ఏ గ్రేట్ గాడ్ ఈజ్ అవర్ గాడ్. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ ఆత్మీయ జీవితంలో సొంత ప్రణాళికలు వేసుకుంటున్నావా? ఓడిపోతావు. ఆత్మీయ యుద్ధంలో సొంత ప్రణాళికలు పనికిరావు. సో డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ స్మాలెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. అది చిన్న విషయంలో కూడా దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని అడుగు. డు నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ ఎ విక్టరీ, బికాస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఒక చిన్న విజయం మనకు దొరికితే, మనం సాధిస్తే, దాన్ని బట్టి అతిశయించి నీ సొంతగా నువ్వు ప్రణాళికలు వేయద్దు. ఆకాను వంటి స్వభావాన్ని మనం ఎప్పుడు కలిగి ఉండకూడదు. ఒక్క ఆకాను సంఘంలో ఉంటే సంఘానికి నష్టం. ఒక్క ఆకాను వాళ్ళ ఇజ్రాయేల్ సమాజం అంతా ఓడిపోయింది. మైచి వారియర్, గొప్ప యుద్ధ శూరుడైన యెహోషువ కూడా పరిగెట్టి వచ్చేసాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో కానీ, మన సమాజంలో కానీ, మరి మన యొక్క గుడారాల్లో పాపం ఉండడానికి వీల్లేదు. కనిపించిన పాపం అవ్వచ్చు, రహస్య పాపం అవ్వచ్చు, అది దేవుని ఆజ్ఞ ఉల్లంఘించేది అవ్వచ్చు, అబద్ధం ఆడే అవ్వచ్చు, లేకుంటే ఏదైనా మరి మనది కానిది మనం ఆశించి ఉండొచ్చు. అలాగే పాపం ఏదైనా కావచ్చు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. అలాంటి వాటిని బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం. బిలాం అనే ప్రవక్తను మనం చూస్తాం. బిలాం అనే ప్రవక్త తప్పుడు బోధను ఇజ్రాయేలీలు తప్పుడు బోధను వారికి మోయాబీలకు నేర్పించాడు. మోయాబీలకు ఏం చెప్పాడు బిలాము మనం చూసుకున్నాం. 2 విషయాలు చెప్పాడు. వారు దేవాతి దేవుని బిడ్డలు, నేను వారిని శపించాలనుకున్న దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారితో మరి మోయాబు స్త్రీలు వెళ్ళి వారితో మరి వారిని లాలించి వారిని మోసం చేసి వారిని పాపంలోనే దింపాలన్నాడు. రెండవది, తద్వారా మోయాబీల యొక్క దేవతలకు వారు పూజించేటట్లు వారిని చేయమని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో మనం ఈ విషయాలను చూస్తాం. ఒక సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తాడు. సో అలాంటి బోధలు దైవ చిత్తము కానటువంటివి మనం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత యెజబెల్ అనేటువంటి స్త్రీ కూడా మరి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేయడానికి ఇజ్రాయెల్ని ప్రేరేపించింది. అలా ఉండకూడదు. అలాంటి వారిని గమనించి వారితో దూరంగా ఉండాలి, వారితో జాగ్రత్తగా ఉండాలి. సో ఆయి పట్టణము శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. తర్వాత 9వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు గిబియోనీయులు అనేటువంటి వారి చేత మోసపరచబడి ఒక ఒప్పందానికి వస్తారు. వారితో ఒప్పందం చేసుకుంటారు. దేవుడు ఏం చెప్పాడు? కనానీయులను సమూలంగా నిర్మూలించమని చెప్పాడు. అయితే ఇజ్రాయేలీలు మోసపోతారు. ఇక్కడ ఎట్లా మోసపోతారంటే చాలా 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 జాగ్రత్తగా విశ్వాసులు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గిబియోనీయులు అనేటువంటి వారి పక్కన ఉండేటువంటి వారి నైబర్స్. అయితే వారు ఏం చేస్తారంటే, ఈ ఇజ్రాయేలీలు మనల్ని చంపేస్తారు, మనల్ని అందరు నిర్మూలిస్తారు, కాబట్టి మనం కపటోపాయం చేసుకొని ఇజ్రాయేలీలతో ఒప్పందం చేసుకుందామని ఏం చేస్తారంటే వారు ఏం చేస్తారంటే వారు గాడిదలకు గంతలు కట్టి పాత బట్టలు వేసుకొని, పాత అరిగిపోయిన చిరిగిపోయిన చెప్పులు వేసుకొని, రొట్టెలు పాడైపోయిన గట్టిపడిన తినలేనటువంటి రొట్టెలు వారి యొక్క శాక్స్లో పెట్టుకొని, తర్వాత నీళ్ల తిత్తులు కూడా చిరిగిపోయిన పాడైపోయిన మురికైనటువంటి పట్టుకొని కొంతమంది గుర్రాలు వేసుకొని ఇజ్రాయేలీల దగ్గరికి వస్తారు. వచ్చి, మేము మీ దాసులము, బహుదూరం నుండి వచ్చాం, మేము మీ దాసులము, మేము మీ గురించి విన్నాం, మీ దేవుడైన యెహోవా మీ పక్షం నుండి మీకు అందించిన విజయాలను గురించి మేము విన్నాం. బాషాను రాజైన ఓగును, హెష్బోను రాజైనటువంటి
ఆ రాజుని కూడా ఎలాగ ఓడించాడో మేము చూసాం అని చెప్పి, యోర్దాను నదిని మీరు ఎలాగ దాటారో చూశారు, మేమందరం భయపడిపోయి మా పెద్దలు వచ్చి, మీరు వెళ్ళండి ఇజ్రాయేలీలతో మీరు ఒప్పందం చేసుకునండి, వారికి దాసులుగా ఉందాం, మనల్ని మాత్రం యుద్ధం చేసి మనం చంపొద్దని చెప్పండి, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మమ్మల్ని పంపించారు అని. ఇదిగో ఈ రొట్టెలు మీకోసం తీసుకొచ్చాం, మేము బయలుదేరి చాలా రోజులు అవుతుంది, బయలుదేరినప్పుడు మా రొట్టెలు మంచిగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి, అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చేసరికి మా రొట్టెలు కూడా పాడైపోయినాయి అని వారు అబద్ధములు చెప్తారు. అబద్ధములు చెప్పినప్పుడు యెహోషువ ఇజ్రాయేలు సమాజము దాన్ని గ్రహించుకొనలేక దేవుని యొద్ద విచారించక మరొకసారి పొరబడి వారు రొట్టెలు తీసుకొని తిని వారితో ఒప్పందం చేసుకుంటారు. సమయం లేదు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సో ఆ విధంగా గిబియోనీలు అనగా హివీలు అనగా కనాను దేశంలో ఉండే 7 జాతుల్లో ఒక జాతి. వారిని అందరినీ దేవుడు సమూలంగా నిర్మూలించమంటే ఇజ్రాయేలీలు అవివేకంలో పోయి వివేచన జ్ఞానం లేక వారితో ఒప్పందం చేసుకుంటారు. దేవుని యొద్ద విచారించకుండా సొంతగా ఒప్పందం చేసుకుంటారు. అయితే తర్వాత వారికి తెలుస్తుంది, వారు ఇక్కడ ఉండే మన పక్కన ఉండేటువంటి వారి నైబర్సే, మన పొరుగువారే అని తెలిసి బాధపడతారు. అయితే అప్పటికే ఒప్పందం అయిపోతుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, వారు ఏదైతే ఒప్పందం చేస్తారో దాన్ని మేరరు, ఒప్పందాన్ని బ్రేక్ చేయరు. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆ నిబంధనను ఉల్లంఘించడు. అలాగే ఇజ్రాయెల్ కూడా దేవుని బిడ్డలుగా ఇప్పుడు కూడా చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించరు. అందుకని రాహాబు కుటుంబాన్ని వారు రక్షించారు. సో ఈ విధంగా వారు అలాగూ అయినప్పుడు వారికి ఏం పని అప్పగించారంటే, వారిని నశింపు చేయలేక, వారితో యుద్ధము చేయలేక, వారు రొట్టెలు తిని ఒప్పందం చేసుకున్నారు, మోసపోయి ఒప్పందం చేసుకున్నారు కనుక వారిని మరి వెట్టి పనికై వారిని నియమించున్నారు. అది గ్రహించిన తర్వాత యెహోషువ వారితో అంటున్నాడు, మరి యెహోషువ వారిని 22వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం, యెహోషువ వారిని పిలిపించేట్ల నేను, మీరు మీ మధ్యన నివసించి వారేండి, మేము మీకు బహుదూరంగా ఉన్నవారమని చెప్పి మమ్మల్ని నేల మోసుకొచ్చితిరి, ఆ హేతు చేతను మీరు శాపగ్రస్తులగురు, దాస్యము మీకెన్నడూను మానదు. వాళ్ళు బ్రతికినంత కాలం దాస్యంలోనే ఉన్నారు. నా దేవుని ఆలయంలోకి మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదు వారినై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూసి, నీ దేవుడే యెహోవా ఈ సమస్త దేశం మీకిచ్చి నీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపు చేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగ చేసేది. మేము మీ వశంలో ఉన్న మీ దృష్టికి ఏది న్యాయం అది చేయండి, అది మేము చేస్తామన్నారు. అయితే ఇదే గిబియోనీల వలన ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన సమస్యలు వచ్చినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనకు సెలవిచ్చేది ఏంటంటే, పాపాన్ని పాపంగానే చూడాలి, ఉదార స్వభావంతో చూడకూడదు. పాపాన్ని అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మనం చూడకూడదు, అంటే చూసి చూడనట్లుగా పోకూడదు. ఇదే పాపము ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రాణాల మీదకి వచ్చింది. అనేక మార్లు ఇజ్రాయేల్ ప్రజలకు వీరు ముళ్ళుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ దినమునే యెహోషువ దేవుని యొద్ద కనిపెట్టినట్లే దేవుడు చెప్పేవాడు, వీరు మోసం చేయడానికి వచ్చారంటే వెంటనే వారిని యుద్ధం చేసి వారిని నశింపు చేయవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మెలకువగా ఉండాలి, వివేచన జ్ఞానం దేవుడిని అడగాలి, ప్రభా పాపమును నేను గ్రహించడానికి నా కృపను అనుగ్రహించు ప్రభా, మోసం చేసేవాడిని గ్రహించడానికి వివేచన జ్ఞానం దయచేయ ప్రభా అని మనం అడగాలి. మన జీవితంలో 3 శత్రువులు ఉంటారు. 1 లోకము, 2వది శరీరము, 3వది సాతాను. ఎరికో లోకానికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ భయంకరమైన పాపము, విగ్రహారాధన, వ్యభిచారము, జారత్వము, త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నీ అక్కడ ఉన్నాయి. సో శరీర క్రియలన్నిటినీ కూడా మనం సిలువ వేయాలి మన జీవితంలో. తర్వాత 2వది శరీరము, ఆయుపట్టణం శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. 3వది సాతాను, విరోధి అయిన సాతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి ఈ శత్రు త్రయాన్ని ఎప్పుడు కూడా మనము జయించాలి. యెహోషువ అంతటి భక్తుడే మోసపోయాడు. యెహోషువ అంతటి భక్తుడే
మరి ఎరికో పట్టణాన్ని జయించిన తర్వాత తెలియకుండానే అతనిలో అతిశయం వచ్చేసి దేవుని మీద ఆధారపడకుండా ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గిబియోనీయుల చేత మోసపరచబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సాతాను ఏ విధంగా ఎప్పుడు ఎవరిని మోసం చేస్తుందో, ఏ విధంగా ఎప్పుడు ఎవరిలో ఆత్మీయ గర్వాన్ని తీసుకొస్తో తెలియదు. Therefore, be humble. Be humble. James chapter 4 verse 10. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. Humble yourself in the mighty hands of God, then he will lift you up. He will lift you up. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి వారి సొంత బలం చేత విడిపించబడ్డారా? ఎర్ర సముద్రాన్ని వారి సొంత జ్ఞానం బలం చేత దాటారా? యోర్దాను నదిని వారి సొంత జ్ఞానం బలం చేత దాటారా? హెష్బోను రాజు అయినటువంటి సీహోనును, బాషాను రాజు అయిన ఓగును వారి జ్ఞానం చేత ఓడించారా? వారి బలం చేత ఓడించారా? లేదు. అసలు ఇజ్రాయేల్ దగ్గర యుద్ధోపకరణాలే లేవు. ఇట్ వాస్ గాడ్ హూ డిడ్ బ్యాటిల్స్ ఫర్ ఇజ్రాయెల్. దేవుడే ఇజ్రాయేలు పక్షం నుండి యుద్ధం చేశాడు. ఎరుకో పట్టణం ప్రాకారములు కూలిపోయినాయి, దేవుడే చేశాడు. ఆయి పట్టణానికి ప్రణాళిక ఇచ్చిన వాడు దేవుడే. నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయ యుద్ధాలను మనం చేసి శత్రు త్రయాన్ని జయించడానికి మనకు బలమును, శక్తిని, జ్ఞానమును అనుగ్రహించేవాడు దేవుడే. దేవుడు లేకపోతే శత్రువు మనల్ని పడగొట్టేస్తాడు. పేతురుని పడగొట్టాలని చూసింది. ఏమంది? ప్రభువా, పేతురు నాకు అప్పగించు. ఐ వాంట్ టు స్విఫ్ట్ హిమ్. పేతురు సాతాను జల్లెడ పట్టాలని చూసింది. అయితే నేను దానికి అవకాశం ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు, నేను సాతానికి అప్పగించలేదు అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, డూ యు బిలీవ్ దిస్? గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. అపవాదికి నిన్ను అప్పగించకుండా కాపాడుతూ ఉన్నాడు. సాతాను మనం జల్లెడబట్టాలని చూస్తూ ఉంది. ఈ శరీరము, లోకము అనేటువంటి మనలోనే తీసుకొచ్చి మనం జల్లెడబట్టాలని చూస్తాం. Therefore, my dear brothers and sisters, every day seek God's guidance. ప్రతి దినము దేవుని యొక్క నడుపుదల కొరకు మనం వేడుకోవాలి. ప్రభా, ఈ దినం నీ చేతులకు అప్పచెప్తున్నాను. ఈ దినమున నువ్వు నాకు తోడుగా ఉండుము. నా యొక్క చూపులకు, నా తలంపులకు, నా ఆలోచనలకు తోడుగా ఉండుము. నీవే నన్ను నడిపించుము, నీ ఆత్మతో నడిపించుము, నాకు వివేచన జ్ఞానము దయచేయి. లేని వల్ల సాతాను నన్ను మోసం చేస్తుంది. ఎవ్రీడే ఎగ్జామిన్, ఎవ్రీడే బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఆర్ ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ ఎగ్జామిన్ యువర్ సెల్స్. ప్రతి దినము నేను పరీక్షించుకో. ఆదివారం మాత్రమే పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందే మాత్రమే కాదు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ ఎవ్రీడే. అండ్ if you find anything in your life which is sinful, పాపభరితమైనది ఏదైనా నీ జీవితంలో నువ్వు గమనించిన అలా, దేవుడు నీకు బయలుపరిచిన అలా, వెంటనే పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత క్షమించబడిన పాపాన్ని మరలా తిరిగి చేయకూడదు. ఒక్క వాంతికి తిరిగినట్లు మరలా దాన్ని మనం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అది లోకస్తుల స్వభావం. నూతన వస్త్రములను, రక్షణ వస్త్రములను, తెల్లని వస్త్రములను ధరించుకున్న మనము, క్రీస్తుని ధరించుకున్న మనము, పాపమని తెలిసిన తర్వాత దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, క్షమింపబడిన తర్వాత మరలా దాన్ని చేయకూడదు. దట్ షుడ్ బి ది స్టాండ్ ఆఫ్ ఎ బిలీవర్, న్యూ కవెనెంట్ బిలీవర్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అట్ ది సేమ్ టైం మనం ఆత్మలను పరీక్షించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. సో సమయం లేదు కనుక నేను త్వరగా చదివి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిందని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకు అది లోకంలో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుని సంబంధులు ఎవరో అపవాది సంబంధులు ఎవరో నువ్వు క్లియర్ కట్గా తెలుసుకోగలిగే వివేచన జ్ఞానం నువ్వు అడగలిగావు. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. డిజర్నింగ్ స్పిరిట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దిస్ డిజర్నింగ్ స్పిరిట్ యు విల్ బి డిసీవ్డ్. నువ్వు మోసపోతావు. గిబియోనీయుల చేతిలో యెహోషువ మోసపోయాడు. అంటే యెహోషువకు డిజర్నింగ్ స్పిరిట్ లేదని కాదు, బట్ ఆ టైంలో అది ఉపయోగించలేకపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూ హ్యావ్ టు టెస్ట్ ద స్పిరిట్. ఆత్మలను పరీక్షించడి, మనుషులను పరీక్షించడి. ఎవరు యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటాడో, తండ్రి కుమారుడు ఆయన మన కొరకు ఈ లోకంలో వచ్చి ఉన్నాడని ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధి. ఎవరైతే దేవుని మాట వినరో వారు దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని మాట వినరు. చూడండి 5వ వచనం, 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతున్నారు. లోకం వారి మాట వినును, మనం దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటున్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సత్య స్వరూపి అయిన ఆత్మ, బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకున్నాను. యోషువ ఆ సమయంలో గ్రహించలేకపోయాడు, మోసపోయాడు. ఆ తర్వాత గిబియోనీయులు వాళ్ళు ఇజ్రాయేలుకు అనేక సమస్యలు వచ్చినాయి. సౌలు కూడా అమలేకులను సమూలంగా నిర్మూలించమంటే నిర్మూలించాల, శ్రేష్టమైన ఉంచాలి, రాజును సజీవంగా ఉంచాలి. అదే అమాలేకీయుడులో ఒకడు సౌలును కత్తితో పొడిచి చంపేశాడు. చివరి దినాల్లో, సౌలు యొక్క చివరి దినాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హాయి శరీరానికి సాదృశ్యంగా ఉంది. శరీర క్రియలన్నిటిని మనం నశింప చేయాలి. క్రీస్తు యేసు సంబంధులు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను సిలువ వేసి ఉన్నారు అని అంటున్నాడు. దట్స్ వై పౌలు గారు అంటాడు, ప్రతి దినము నేను చనిపోవచ్చున్నాను, దినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుచున్నాను. దినము చనిపోవచ్చున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. శరీర విషయంలో, శరీరం యొక్క ఇచ్చల విషయంలో, క్రియల విషయంలో మనం దినదినం చనిపోకపోతే మనం బ్రతకలేము. చనిపోతేనే మనం బ్రతకలేము. అందుకని పౌలు గారు అంటున్నాను, నా శరీరం నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రు త్రయాన్ని మనం జయించాలి, అపవాదిని జయించాలి, శత్రువుని జయించాలి. దేవుని యొక్క నడిపింపు కొరకు మనం వేడుకున్నాను. ఎగ్జామిన్ చేసుకోవాలి. మన పాపములు మనకు బయలుపరచబడిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. క్షమించబడిన తర్వాత మళ్ళా వాటిని చేయకూడదు. ఆత్మను పరీక్షించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తద్వారా మనం దేవుడి దృష్టి యోగ్యులంగా ఉంటాం, జయాన్ని పొందుకుంటాం. దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. ఏమన్నాడు? మీలో మీ గుడారంలో ఉన్నటువంటి పాపమును తొలగిస్తే కానీ నేను మీతో కూడా రానన్నాడు. మందసాన్ని అయితే తీసుకెళ్ళారు, కానీ దేవుడు లేడు. మనం ప్రార్థనకు వెళ్ళొచ్చు, మందిరానికి వెళ్ళొచ్చు, మనలో పాపం ఉంటే మనం ఓడిపోతాం, శత్రువు చేతిలో ఓడిపోతాం. మన మందిరానికి వెళ్ళొచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు, కానుకలు వేయచ్చు, కానీ మనం పాపం ఉంటే మనలో దేవుడు ఉండదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us examine ourselves. మనం పరీక్షించుకుందాం. మరి ఆకాను వలె మరి రహస్యంగా దాచిపెట్టినటువంటి మన జీవితంలో ఉన్నవా? మనం ఏమైనా ఇతరులకు తెలియకుండా మన రహస్యంగా మనం ఏమైనా దాచిపెడుతున్నామా? రహస్య పాపములు మనలో ఏమైనా ఉన్నవా? ఉన్నట్లయితే వాటిని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం శుద్ధీకరించుకున్నప్పుడు దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. రామచంద్ర బ్రదర్ విల్ ప్రే అండ్ క్లోజ్.